అంటే అమ్మ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, చాలా కల్పన కథలు చెప్తున్నాడు, చాలా స్టోరీలు చెప్తున్నాడు అని చెప్పేసి మనం ఏమైపోతుందంటే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి వారి గురించి దేవుడు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు అక్కడ. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలంట. లోపల ప్రేమించుట వేస్ట్ అంట, అది బహిరంగంగా గద్దించాలంట. అలా గద్దించే వాళ్ళు ఏమైపోతారు? శత్రుత్వం అయిపోతారు. అరే ఏది వేడేది నన్ను తిడుతున్నాడు, ఈయనేంటి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా నన్ను ఏదన్నా చేస్తున్నాడని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. చూడండి, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. కల్పనా కథలు చెప్తాడు. ఎవడు? పగవాడు. పగవాడు ఏంటిదంటే ఉన్న వాక్యాన్ని చెప్పడు, ఉన్నది ఉన్నట్టు చెప్పడు. ఓకేనా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? చాలా విచిత్రంగా ఉంటాయి దేవుని మాటలు. అందుకని దేవుని జ్ఞానము చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ జ్ఞానం, ఇక్కడికి వస్తున్న మీరందరూ చాలా అదృష్టవంతులు. నిజంగా నా దృష్టికైతే రాని వాళ్ళు దురదృష్టవంతులు, కానీ ఇక్కడికి వచ్చిన మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ కాలంలో ఈ తరంలో ఇంత గొప్ప జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతున్నారంటే చిన్న విషయం కాదండి. ఈరోజు సమాజానికి అర్థం కావట్లేదు, వాక్యం విలువ తెలవట్లేదు మనుషులకి.